హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే బీన్స్ ఫ్రై చేస్తున్నాను. కొబ్బరి వేసి బీన్స్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. జస్ట్ సింపుల్గా ఫ్రై చేసేసుకోవడం, మిగతావి ఏమీ వేయకుండా జస్ట్ పోపులో వేసేసుకోవడమే చాలా బాగుంటుంది. ఆ కొబ్బరిని మనం ఎలివేట్ చేయాలి కాబట్టి మిగతా ఎలాంటి పౌడర్స్ వేయకూడదు. సో బీన్స్ నేనైతే ఇలా తరిగి పెట్టేసుకున్నాను, కొంచెం స్టైలిష్గా. చూసారు కదా, ఈ షేప్లో మనం స్లాంటింగ్గా పెట్టేస్తే ఇలా వచ్చేస్తాయి. అలాగే ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసేసుకున్నాను, చాలా పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, తరిగి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా. సో బీన్స్ ఇలాగా. సో కొబ్బరి కూర కూడా నేను చేసి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు నేను మిక్సీలో గ్రైండర్ చేయాలి. మిక్సీ వేసేటప్పుడు మిక్సీలో మాత్రం కొంచెం కొబ్బరి కొంచెం ఇలా తురిమి పెట్టుకుంటాను, కొంచెం గ్రైండ్ చేసేస్తాను. ఆ గ్రైండ్ చేసిన దాంట్లో కొంచెం కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకేమీ వేయకూడదు. అల్లం కూడా వేయట్లేదు. జస్ట్ ఆ వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఈ కొబ్బరి, ఏం వేయకుండా ఉండాలి. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసేస్తానమాట. గ్రైండ్ చేస్తే ఇది కచ్చాబిచ్చాగా, అంటే మనకి మరీ పేస్ట్ అయిపోకుండా ఆ కొబ్బరి అనేది కనబడాలి. సో అలా గ్రైండ్ చేసేసుకుంటాను. గ్రైండ్ చేసేసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ కూర కూడా చాలా తీయగా ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి తీయగా ఉంటుంది కాబట్టి చాలా కమ్మగా తీయగా ఉంటుంది. ఎంత కొబ్బరి వేసుకుంటే అంత టేస్ట్ అనమాట. చూసారు కదా, ఇలా తురుముకుని పెట్టుకున్నాను నేను. ఇదేమో గ్రైండ్ చేసుకుంటాను. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 10 to 12 వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. చూసారు కదండి, ఈ టెక్స్చర్లో రావాలి. ఈ టెక్స్చర్లో ఉంటేనే బాగుంటుంది కొబ్బరి కూర అనేది. సో మరి నీళ్లు పోసేసి గ్రైండ్ చేసేసుకోకండి. ఇలా జస్ట్ దానికి ఉన్న తేమ సరిపోతుంది. మన కొబ్బరికి ఉన్న తేమతోనే వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని చేసుకోండి. చూసారు కదా ఎంత గ్రీనిష్గా వచ్చిందో మనం వేసిన పచ్చిమిరపకాయలు మిలాంచి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇలాగే చేసుకోండి. చూసారు కదండి, బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఈ కూరలో కొంచెం ఈ పోపు అనేది మాత్రం చాలా ఎలివేట్ అవుతుంది. సో కొంచెం బాగానే వేసుకోవాలండి. అలాగే ఇంగు వేసుకుంటాను, కొంచెం ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాం. ఇంకా పచ్చిమిరపకాయలు లాంటివి ఇందులో వేయట్లేదు, ఎందుకంటే మనం కొబ్బరి దాంట్లో వేసేసాం కాబట్టి, కొబ్బరి కూరలో వేసేసాం కాబట్టి ఇప్పుడు దాంట్లో మన ఈ పోపులో వేయట్లేదు. జస్ట్ ఉల్లిపాయలే వేస్తున్నాను. ఇవి కొంచెం ఒకసారి బాగా ఫ్రై అయిపోవాలి. పసుపు కూడా వేయనండి, ఎందుకంటే మనం ఈ కూర చేస్తున్నాం కదా, ఈ కూర వైట్గా ఉంటేనే బాగుంటుంది. సో వేసుకునే వాళ్ళు, కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. లేదు మనకి వైట్ కలర్లో కొబ్బరి కూర అలా గ్రీనిష్గా ఆ బీన్స్ కనిపిస్తే బాగుంటుంది కదా. సో నేను పసుపు వేయట్లేదు. లేదండి మాకు కావాలి అన్నవాళ్ళు తప్పకుండా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కలర్ వస్తుంది, కొంచెం కలర్ రాదు, అంతే తేడా. ఇది ఒకసారి వేగాలండి. వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. నేను ఇందాక మీకు చెప్పాను ఎలాంటి పౌడర్స్ వేయొద్దు. జస్ట్ మనం ఆ బీన్స్ కొబ్బరి అనేది బాగా ఎలివేట్ అవ్వాలి, ఆ ఫ్లేవర్ మనకి తెలియాలి. ఆ కూర జస్ట్ బీన్స్ కొబ్బరి లాగే ఉండాలి కాబట్టి నేను ఇంకా ఎలాంటి పౌడర్స్ వేయను. సో కరివేపాకు వేసేసుకుంటాను. ఫ్రెష్ కరివేపాకు వేసేసుకోండి. వేసేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం సన్నగా స్టైలిష్గా తరిగి పెట్టుకున్న బీన్స్ వేసేసుకుందాం. సో ఇవన్నీ వేసేస్తానండి. వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నాను. సో అందుకే ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసాను. సో ఇవన్నీ చక్కగా ఇలా వేగిపోవాలండి. ఒక 2-3 విడతలు అయితే పడుతుంది బీన్స్వి. ఇది బాగా వేగిపోయాక చూపిస్తాను. ఇంకే ఒక 2-3 విడతలు అయితే పడుతుంది. మూత పెట్టేసుకోవచ్చండి. ఒకసారి వేగిపోయాక మీకు మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సో వ్యూస్ పెంచండి, స్కిప్ చేయకుండా లాంగ్ వీడియోస్ చూడండి. సబ్స్క్రైబర్స్ని పెంచండి, వ్యూస్ కూడా పెంచండి. చూసారు కదండి, వేగుతున్నాయి. ఇంకా పూర్తిగా వేగలేదు బీన్స్ అనేవి. ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకొంచెం వేగాలండి. ఇంకో 2-3 విడతలు అయితే పడుతుంది. మనం చక్కగా మూత పెట్టేసుకుందాం. తగినంత నూనె వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇంకొంచెం నూనె వేసాను, సరిపోతుంది. ఇది ఒక 2-3 విడతల తర్వాత సిమ్లో పెట్టుకోండి, లేదా మీడియంలో పెట్టుకొని దగ్గరగా ఉండండి, మాడిపోకుండా, అడుగంటకుండా. ఇలా ఒక్కసారి ఉడికింది అనుకోగానే మనం కొబ్బరి వేయచ్చు అనమాట. సో ఇంకో 2-3 విడతల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఎంత బాగా వేగిపోయాయి, మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి. భలే బాగుందండి. ఇలా గ్రీనిష్గానే ఉండాలి, మార్చుకోకండి. మాడిస్తే అస్సలు బాగుండదు. ఆ బీన్స్ యొక్క ఫ్లేవర్ పోతుంది. ఇలా మంచిగా వేగిపోయాక తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఇందాక మీకు చెప్పాను ఎలాంటి పౌడర్స్ వేయను, జస్ట్ కొబ్బరి బీన్స్ ఎలివేట్ అవ్వాలి. మాకు రుచికి తగినంత, మేము తక్కువే తింటాం కాబట్టి మాకు రుచికి తగినంత మేము వేసేసుకున్నాం. మీరు కూడా రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇలా ఒక్కసారి కలిపేసుకుంటే మొత్తం ఉప్పు అంతా ఈ కూరకి పట్టేస్తుందండి. ఇప్పుడు మనం కొబ్బరి కూర ఏదైతే చేసి పెట్టుకున్నామో పేస్ట్, అది ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ గ్రీనిష్గా ఉన్నదే మొత్తం కలర్ తీసుకొచ్చేస్తుంది. హ్యాపీగా మనం చాలా బాగుంటుంది కూర, మాత్రం అద్దరిపోతుంది. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు.
దీన్ని ఇలాగ కలిపేసుకోవాలి. అలాగే మనం ఇందాక తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి మొత్తం వేసేసుకోవాలి. మనం ఎంతైతే కొబ్బరి తురిమి పెట్టుకున్నామో అంతా వేసేసుకుని పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. మొత్తం ఒకసారి ఈ కూరతో పాటు ఈ కొబ్బరి మాత్రం ఒకసారి వేగాలి. ఒకసారి బాగా వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఆ కొబ్బరి అలాగే తురిమిన కొబ్బరి అలాగే మనం వేసిన మిక్సీ చేసిన పేస్ట్ కూడా అదే కొబ్బరి కూర కూడా వేసేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు అలా వేగాలండి. తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి కూర ఎంత బాగుందో. అసలు చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది నాకు. వేడి వేడి అన్నంలో ఇలా తింటే మాత్రం సూపర్ ఉంటుంది. లాస్ట్లో మాత్రం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. కొత్తిమీర మాత్రం కంపల్సరీ వేయండి, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే మనం వేసిన కొబ్బరి కూరలో పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ బీన్స్ కూరకి ఇలా వేస్తేనే చాలా బాగుంటుంది. సో అస్సలు మర్చిపోవద్దు. తెప్పించుకుని మరి ఆ కొత్తిమీర కరివేపాకు అనేది వేసేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఎక్కువ కొబ్బరి కూర వేసి మనం ఎలివేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి అలాగే ఎక్కువ కొబ్బరి కూర వేసుకుని చేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఆరోగ్యానికి మంచిది, ఫైబర్ ఉంటుంది, కోకోనట్ మంచిది, కొబ్బరి మంచిది, అన్నీ మంచివే కాబట్టి హెల్దీ కూర అండి. చాలా హెల్దీ కూర, చాలా టేస్టీ కూర. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వెరీ టేస్టీ అండి. బాయ్ అండి.